హాయ్ ఫ్రెండ్స్! నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం పులుంటాలు ఈవినింగ్ స్నాక్స్‌కి. అదే విధంగా రంజాన్ స్పెషల్ ఈవినింగ్ ఇఫ్తియార్‌కి కూడా చేసుకొని తినవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా, ఫాస్ట్‌గా చూద్దాం. ముందుగా పాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత గసగసాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి 10 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 6, 7 గ్రీన్ చిల్లీస్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్మాల్‌గా లేకపోతే మిక్సీ చేసైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తరువాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ కుక్ చేసుకొని ఆఫ్ చేసేసి పిండిలో వేసుకోవాలి. ఇక్కడ దోస పిండి ఉంటాది. ఆ దోస పిండిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంటే మనకి ఒక 10 మినిట్స్ తర్వాత చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అదే విధంగా పసుపు కొద్దిగా వేసుకోవాలి. చూడండి మనకి పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది. మనం ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత పిండి అనేది కొద్దిగా పొంగుతుంది. చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. పులుంటాలకి, గుంత పొంగనాలకి. చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పిండి అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టకూడదు. ఇలా మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసేసి ఒక 3, 4 మినిట్స్ వదిలేయాలి. చూడండి ఆఫ్టర్ 3, 4 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటాయి. ఈజీగా మనకి రివర్స్ చేసుకుంటే ఈజీగా రివర్స్ అయిపోతాయి. చూడండి మనకి ఇలా అన్నీ ఈ విధంగా మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మంచిగా కుక్ చేయాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకొనేసేయాలి. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. అన్నీ పిండితో ఇదే విధంగా వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు 5 పీసెస్‌గా అయ్యాయి. 5 పీసెస్ తర్వాత మనకి పిండి అనేది అయిపోయింది. అంతే ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్స్‌కి ఈ విధంగా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.